అడుగుదామా? హే ఏం అడుగుతంతి, అడిగితే ఏమన్నా అనుకుంటారు కావచ్చు. అలా ఎట్లా చేసినాం, ఇప్పుడు అదొస్తలేదు ఇదొస్తలేదు అని అడిగినాం అనుకో, ఏమన్నా ఉన్నదా, పరువు బజార్లో పడుతుంది. అప్పుడు మస్తు ఎగిరిండు కదా, ఇప్పుడు మీకు మంచిగా అయిందని అందరు నవ్వుకుంటారు. అందుకే ఎవ్వరు సపోర్ట్ చేయకుండ్రి. ఇట్లా ఎవరు మాట్లాడుకుంటుండ్రో ఎరికేనా, ఈ వార్త చూడండి మీకే తెలుస్తుంది. పాపం సర్కారు కొలువులు చేసేటోళ్ళని చూస్తే మస్తు బాధ అనిపిస్తున్నదుల్లా. పట్టుమంటే కప్పకు కోపం, ఇడువుమంటే పాముకు కోపం అన్నట్టే ఉన్నదట. కడుపులున్నది బయటికి చెప్పుకోలేరు, అట్లని కడుపులో దాచుకోలేరు. మార్పు కావాలే, మార్పు రావాలని ఓటేస్తే మా బతుకులు ఇట్లయినాయి అని మస్తు బాధపడుతున్నారు. ఇక సోషల్ మీడియా గ్రూపులల్లా ఎట్లా పోస్టులు పెడుతున్నారు చూడుండ్రి. వాళ్లకు సర్కారోళ్ళు ఇవ్వాల్సిన పైసలు మస్తు పెండింగ్ ఉన్నాయట. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన కాంచెల్లి ఒక్క పైసా కూడా ఇస్తలేరట. ఏమైందని అడిగితే పాత సర్కారోళ్ళు అప్పులు చేసిండని అంటున్నారట. కానీ కారు పార్టోళ్ళు అప్పులు చేసిండని అప్పట్లో వీళ్ళకు తెలియదా? తెలియకుండానే హామీలు ఇచ్చిందా అని పొట్టు పొట్టు అడుచుకున్నారు. దగ్గరుండి గెలిపిస్తే కనీసం ఒక్కనాడు కూడా మమ్మల్ని మెచ్చుకోలేదని మస్తు బాధపడుతుండ్రు. ఇట్లా కాదు, రోడ్డెక్కి కొట్లాడదామని కొందరు అంటున్నారు, ఇంకొందరేమో ఇంకొన్ని రోజులు ఓపిక పడదామని చెప్తున్నారు. వాళ్ళ గ్రూపులలో రోజు ఇదే అవుతున్నది. పాపం వీళ్ళ గోసలు ఎప్పుడు తీరుతాయో ఏమో పోన్రి.